నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ మాట్లాడితే గోవా పోతాం. గోవా ఎందుకు పోవాలా? గోవా ఇస్ నోన్ ఫర్ డ్రగ్స్. గోవా ఇస్ నోన్ ఫర్ డ్రగ్స్ హేవన్. ఎందుకు పోతున్నారు డ్రగ్స్? మేము ఎంజాయ్ చేస్తాం, అమ్మాయిలు ఉంటారు అక్కడ, ఫుల్ బీచెస్ ఉంటాయి, గీచెస్ ఉంటాయి, ఇది అంటారు. కానీ కాదు, అక్కడ అడిక్ట్ అయ్యేసి వస్తున్నాం. ఊరికే గోవా పోతున్నాం అనుకో, దట్స్ ఆల్సో వార్నింగ్ సిగ్నల్. ఓకే, మీ పిల్లలు ఎక్కువ గోవా ట్రిప్కి వెళ్తారంటే మేము గోవా పోతాం అంటుంటే దాంట్లో అక్కడ కూడా వేస్తాడు గాలం. గోవాకి వచ్చి నీకు అక్కడ అన్ని ఇస్తా అంటాడు. అక్కడ నైజీరియన్ మాఫియా, రష్యన్ మాఫియా, అన్ని మాఫియాస్ ఉన్నాయి అక్కడ ఈ డ్రగ్స్. రష్యా అట్లా వేరే కంట్రీస్, వేరే కంట్రీ పెద్ద మాఫియా నెట్వర్క్ ఉంది గోవాలో. అది బయటకు రాదు ఇన్ఫర్మేషన్. అది ఇన్వెస్టిగేషన్ రీసెర్చ్ చేసి పేపర్స్ అన్ని చదివితే మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ మనం అరగట్టేయాల్సింది ఏంటి? ఇప్పటిదాకా అంటే మనం పంజాబ్ ఉడతా పంజాబ్లో మాత్రమే బాగా బార్డరింగ్ స్టేట్ కాబట్టి ఎక్కువ పాకిస్తాన్ నుంచి వస్తున్నది, వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు అనేది ఇప్పటిదాకా ఉన్న ఒక అనుమానం. కానీ అట్లా కాదు, ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా పాకిందండి. దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీకు ఈ బీమారు స్టేట్స్ అంటాం. అవును, బీమారు అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిషా. ఇప్పుడు ఒడిషా మనకు మేజర్ ప్రాబ్లం ఏం. ఓకే, ఒడిషా నుంచి విపరీతంగా పడుతున్నారు. లాస్ట్ మీరు ఒక 6 months పేపర్లు తిరిగాయండి. గంజాయి కూడా అంతే అడిక్షన్ అవుతుందా? 100%. గంజాయి ఇస్ వెరీ డేంజరస్. ఇట్స్ స్టార్టింగ్ పాయింట్. మనకు తెలిసింది ఏంటంటే, వాడన్నా మందు తాగితే, మందుకు అడిక్ట్ అయితేనే వాడు బానిస అయితేనే మనం విచిత్రంగా చూస్తాం. మరి అట్లాంటిది గంజాయి కాకుండా ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినాయి. ఇప్పుడు పిల్లలు ఎట్లా కన్విన్స్ చేస్తారు పేరెంట్స్ అంటే, వేపింగ్ అంటున్నారు. వేపింగ్ అంటే ఏంటి? ఈ సిగరెట్ ఉంటుంది, ఫిల్టర్ తీసి వాడు తాగుతాడు. దాంట్లో వాడు గంజా కలుపుకుంటాడు, ఏమైనా కలుపుకోవచ్చు. ఎలక్ట్రానిక్ సిగరెట్ ఉఫ్ అని ఊపుతారు. అది అలవాటు అవుతుంది. దాంట్లో మీకు ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా సర్వర్. దాంట్లో ఏది కావాలంటే అది కలుపుకోవచ్చు, ఏ ఫ్లేవర్ కావాలంటే అది. అట్లా తాగుతాం. పిల్లలు ఏం చెప్తున్నారు? ఇది ఏం లేదు, హార్మ్లెస్ అనే ఇట్స్ అ స్మోక్. It's smoke. When you are smoking and you are exhaling it out, you are putting a passive smoker is more dangerous. నేను సిగరెట్ తాగినాను అనుకో, నాకంటే ఇంకా మీకు ప్రాబ్లం. ఎందుకంటే నేను నాలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మీ మూతి ముద్ద. అందుకే ప్యాసివ్ స్మోకింగ్ ఇస్ వెరీ డేంజరస్. హుక్కా పార్లర్ వెరీ డేంజరస్. నెక్స్ట్ ఈ గుట్కా హ్యాబిట్స్. గుట్కాలు తాగి చైనీస్ కొంతమంది అంటారు, మేము నాన్ వెజ్ ముట్టుకోం. నో ప్రాబ్లం సార్, నువ్వు చికెన్ తిను, మటన్ తిను, ప్రాబ్లం లేదు. గుట్కాలు తినడం ఏంటి? ఇప్పుడు మొన్ననే గవర్నమెంట్ స్కూల్కి పోయినా. మాకు 6 months నుంచి నా స్ట్రాటజీ అది. గవర్నమెంట్ స్కూల్స్ ఏం అడుగుతాము పిల్లల్ని? సార్ మా నాన్న తాగుతున్నాడు సార్, ఏం చేయాలో ఆపలేకపోతున్నాం. ఒక అమ్మాయి అడిగింది. సరే చెప్పాను, చూడమ్మా దగ్గర రివర్స్ స్ట్రాటజీ ఒకటి ఉంటుంది. రివర్స్ స్ట్రాటజీ అంటే ఏంటి? మీ నాన్న రోజుకి ఎంత తాగుతున్నాడు లెక్కయి, సిగరెట్ ఎంత, గుట్కా ఎంత, తాగిన తర్వాత లెక్కలేదు, నెలకి ఎంత, వారానికి ఎంత, అంతా కలిపితే ఒక స్టాండర్డ్ లోవర్ మిడిల్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్ లోవర్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీ సంవత్సరానికి 3 లక్షలు ఖర్చు పెడతాడు సిగరెట్ల మీద, గుట్కాల మీద, తాగుడు మీద. నేను ఇంకా కళ్ళు కాంపౌండ్ మాట్లాడతలేను, డ్రగ్స్ కూడా మాట్లాడుతున్నాను. అండ్ అన్ యావరేజ్ విచ్ ఇస్ స్పాయిలింగ్ అవర్ బ్రెయిన్, నర్వస్ సిస్టమ్. దీంతోనే మనం ఏం చేయాలంటే, అప్పుడు అమ్మాయికి చెప్పిన, చూడమ్మా నాన్నకు పోయి చెప్పు ఇంట్లో, చూడు బిడ్డ నాన్న నువ్వు ఇంకా తాగాల, ఒకటి రోజు పొద్దున నా మీద ఒట్టేసి సాయంకాలం మళ్ళీ ఓపెన్ చేస్తే కాదు, నువ్వు నా మీద ఒట్టేయకు. కానీ నీకు తెలుసా, ఒక కార్ ఉన్నది, మే బ్యాక్ కార్ అని, బెంజ్లో. అది దాని కాస్ట్ ఇస్ అరౌండ్ 5.4 crores. దాన్ని ఒక 14-15 ఏళ్ళ అమ్మాయి నడుపుతుంది. ఎవరు ఓనర్ దానికి? మాణిక్చంద్ గుట్కా ఓనర్. సో అమ్మాయికి నువ్వు తాగి రోజు ఆమె పిల్లకి సంపాదించి పెడదాం. లేకపోతే నువ్వు సిక్ అయినా అనుకో, మనం అపోలో, యశోద హాస్పిటల్ వాళ్ళు గొప్పలు అవ్వాలి. మనము మిడిల్ క్లాస్ నుంచి బీదో లెవెల్, బీదో నుంచి ఇంకా దరిద్రానికి వెళ్ళిపోవాలి. కానీ నువ్వు తాగాలి అంతే. నువ్వు తాగు, నాస్తులన్నీ కరగబెట్టేసి అంత కరగబెట్టేసి వాళ్ళు గొప్ప వాళ్ళు, హాస్పిటల్స్ వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలా. వీళ్ళందరూ